హాయ్ హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ సునీతాస్ వరల్డ్. నేను మీ సునీత. నేను కూడా చాలా బాగున్నానండి. పాజిటివ్గా ముందుకెళ్తున్నాను. అంతేకాదు ఎక్సలెంట్గా కూడా ఉన్నాను. మీరు కూడా చాలా సంతోషంగా ఉండాలని, పాజిటివ్గా ఉండాలని, ఫ్యాంటాస్టిక్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. ఎప్పట్లాగే ఈ రోజు కూడా ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. టాపిక్ ఏంటంటే, ఎదుటి వ్యక్తులకు మీరు ఎడిక్ట్ అవుతున్నారా అన్న విషయం మీద మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. కామెంట్లో ఒకరు అడిగారండి, అవతలి వ్యక్తులకి ఎడిక్ట్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి అన్న పాయింట్ మీద వీడియో చేయండి అని చెప్పేసి. మీకు కూడా ఏమైనా ఇట్లాంటి పాయింట్స్ వీడియో చేయాలి అని మీరు అనుకుంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, ఓకేనా? ఇప్పుడైతే ఎదుటి వ్యక్తులకు మనం ఎందుకు ఎడిక్ట్ అవుతాము అని అంటే, వాళ్ళు మనకి నచ్చటం. ఆ నచ్చటం అంటే ఎంత తీవ్రంగా ఉంటుంది అంటే, ఇంకా ఈ ప్రపంచంలో వాళ్ళకన్నా కూడా ఏది గొప్పది లేదు, వాళ్ళే నెంబర్ వన్, ఇక వాళ్ళు ఉంటేనే చాలు, ఇక నాకేమీ అక్కర్లేదు అన్న ఒక మెంటాలిటీ అనేది సెట్ చేసుకుంటారు అనమాట. అవతల వ్యక్తుల మీద బాగా ఇష్టం కన్నా కూడా పిచ్చి అని చెప్పొచ్చు. ఇలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే, వాళ్ళకి ఎక్కువగా ఎడిక్ట్ అయిపోతూ ఉంటారు. వాళ్ళు మాట్లాడితేనే వీళ్ళకి రోజులు సాగుతూ ఉంటాయి, లేదంటే అస్సలు బోర్ కొట్టేస్తూ ఉంటుంది అనమాట. సరేనండి, మన కంటెంట్లోకి వెళ్ళబోయే ముందు ఎప్పుడు అందరికీ రిక్వెస్ట్ చేసేదే, మా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉన్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మన వీడియోస్ కనుక నచ్చినాయి అనుకోండి, లైక్ చేయటం, షేర్ చేయటం మర్చిపోకండి. అలాగే కామెంట్ కూడా చేయండి, హైప్ కూడా చేసేయండి. ఇక ఎప్పటికప్పుడు మీకు వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో రావాలి అని అంటే బెల్ సింబల్ని ఆన్లో పెట్టేసుకోండి, ఓకేనండి? ఎక్కువ లేట్ చేయకుండా మనం ఇంట్రెస్టింగ్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఎదుటి వ్యక్తులని అభిమానించడం, ఇష్టపడటం వేరు, ఎదుటి వ్యక్తులకి ఎడిక్ట్ అయిపోవటం వేరండి. ఇక్కడ ఏంటంటే రెండు రకాలుగా ఉంటాయి. ఇష్టం అంటే వాళ్ళు చేసే ఏదైనా సరే మనకి ఇష్టంగా ఉంటుంది, కానీ ఇక్కడ అది కాదు. వాళ్ళలో ఉన్న మంచి క్వాలిటీస్, చెడ్డ క్వాలిటీస్ అన్నిటినీ కూడా ఇష్టపడుతూ ఉంటారు అనమాట ఎడిక్ట్ అయిన వ్యక్తులు. అంతేకాదు, వాళ్ళ కోసమే వీళ్ళ లైఫ్ అని భ్రమలో ఉంటూ ఉంటారు. అవతల వ్యక్తుల్ని ఇష్టపడినప్పుడు మనకు బాగానే ఉంటుంది స్టార్టింగ్ లో. ఎప్పుడైతే ఎడిక్ట్ అవటం స్టార్ట్ చేశారో వీళ్ళని వీళ్ళు కోల్పోతూ ఉంటారనమాట. ఆ విషయం వాళ్ళకు కూడా తెలియదు పాపం, ఎదుటి వ్యక్తులకి ఎడిక్ట్ అయిపోయాము అని. ప్రతి క్షణం వాళ్ళ ఆలోచనలే ఉంటాయి. వాళ్ళు చెప్పిందే వీళ్ళకి రైటు, వాళ్ళు లేకపోతే క్షణం కూడా బతకలేరు. ఏదైనా ఒక పరిస్థితిలో వాళ్ళు వీళ్ళకి దూరం అయిపోయారు అనుకోండి, ఇంకంతే, ఇక వీళ్ళని మనం చూడలేమన్నమాట. అంత బాధకి గురైపోతూ ఉంటారు. వాళ్ళు చెడ్డ వ్యక్తులైనప్పటికీ, వాళ్ళలో చెడు లక్షణాలు ఉన్నప్పటికీ వాటిని ఏమాత్రం వీళ్ళు వదులుకోరు, క్షమించేస్తూ ఉంటారు. వీళ్ళకి ద్రోహం చేస్తున్నారని తెలిసినా సరే వాళ్ళని క్షమించేస్తూ ఉంటారు. అంత ఎడిక్ట్ అవుతారనమాట వాళ్ళకి, వాళ్ళ చేతలకి, వాళ్ళ మాటలకి. అట్లాంటి వాళ్ళు ఒక ఆట ఆడుకుంటూ ఉంటారండి, ఇట్లాంటి వాళ్ళని. ఎవరిని? ఎడిక్ట్ అయిపోయే వాళ్ళని. వాళ్ళకి కావాల్సినప్పుడు మాట్లాడతారు, అవసరాలన్నీ తీర్చుకుంటారు, తెలివిగా వీళ్ళ చేత పనులు చేయించుకుంటారు, ఆ తర్వాత సడన్ గా కట్ చేస్తూ ఉంటారు. ఇందులో ఉన్న అంతరార్థం తెలుసుకోకుండా వీళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళు చెప్పిన పనులన్నీ కూడా కళ్ళు మూసుకొని చేసేస్తూ ఉంటారు. వాళ్ళు దూరం పెట్టినప్పుడు బాధపడుతూ ఉంటారు. మాటి మాటికి ఫోన్లు చేసి వాళ్ళని, మీరు నాతో మాట్లాడాలి, మాట్లాడాల్సిందే, మీరు నా లైఫ్లో లేకపోతే నా లైఫ్ అసలు ఏమీ లేదు అని చెప్పేసి తెలియజేస్తూ ఉంటారనమాట. ఇలా తెలియజేసే కొద్దీ వాళ్ళకి ఏమవుతుందంటే, వీళ్ళతో ఇంకా ఇంకా ఆటలాడుకోవడానికి అవకాశం దొరుకుతుంది అని చెప్పేసి అర్థం చేసుకుంటారు. తద్వారా వీళ్ళకి నష్టం అనమాట. వాళ్ళ అవసరాలు తీర్చడం కోసమే వీళ్ళు బ్రతుకుతూ ఉంటారు. వీళ్ళ లైఫ్ స్టైల్‌ని కంప్లీట్‌గా మార్చేసుకుంటూ ఉంటారు. వీళ్ళకి ఇష్టం లేకపోయినా సరే కొన్ని పనులు చేస్తూ ఉంటారు. వీళ్ళ స్టైల్‌ని కూడా మార్చుకుంటారు. వాళ్ళకి ఇష్టమైన బట్టలేసుకుంటూ ఉంటారు. వాళ్ళకి ఇష్టమైచ్చినట్లుగానే వీళ్ళు తయారవుతూ ఉంటారనమాట. ఎందుకంటే అవతల వ్యక్తుల మీద బాగా ఇష్టాన్ని పెంచుకున్నారు, పిచ్చిని పెంచుకున్నారు అని చెప్పాలి, ఇష్టాన్ని అని కూడా కాకుండా. దానివల్ల వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా వీళ్ళని మార్చేసుకుంటూ ఉంటారు. మై డియర్ ఫ్రెండ్స్, ఒక విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి. ఈ లైఫ్ దేవుడు మన కోసం ఇచ్చాడు, ఎవరి కోసమో బతకమని ఇవ్వలేదు. ఈ లైఫ్ మనకిష్టం వచ్చినట్టుగా డిజైన్ చేసుకోవాలి. అంతేకాని అవతల వ్యక్తుల కోసం మన జీవితాన్ని డిజైన్ చేశాము అంటే మన ఉనికిని మనం కోల్పోతాం, మన వ్యక్తిత్వాన్ని మనం కోల్పోతాం, మనం ఆత్మగౌరవాన్ని మనం కోల్పోతాం. ఈ ఎడిక్ట్ అయిన వ్యక్తులు ఏం చేస్తారంటే, ఆత్మాభిమానాన్ని కోల్పోయినప్పటికీ కూడా పర్వాలేదు, వాళ్ళే నాకు ముఖ్యం అని అనుకుంటూ ఉంటారండి. ఎప్పుడు వాళ్ళ కోసమే ఆలోచించడం, వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా ఉండటం. వాళ్ళకి ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు ఫలానా డ్రెస్ వేసుకుంటే ఇష్టం అని చెప్పారు అనుకోండి, ఆ డ్రెస్నే కంటిన్యూ చేస్తారు. వీళ్ళకి ఎంత ఇష్టం ఉన్నప్పటికీ వీళ్ళ ఇష్టాన్ని తీసి పక్కన పెట్టేస్తూ ఉంటారనమాట. ఇలాగా అన్ని విధాలుగా
వీళ్ళని వీళ్ళు మార్చేసుకుని చివరికి వాళ్ళ కోసమే అన్నట్టుగా బతుకుతూ ఉంటారు. అవతల వ్యక్తుల్ని ఎంటర్టైన్ చేయడం కోసం భగవంతుడు మనల్ని పుట్టించలా, మన కోసం మనం బ్రతకాలి. అవతల వ్యక్తుల కోసం మనల్ని మనం మార్చేసుకుంటూ మన ఉనికిని కోల్పోతూ మనం ఎంత దిగజారిపోయినప్పటికీ వాళ్ళ మనసులో మన మీద ప్రేమ లేనప్పుడు మనల్ని అర్థం చేసుకోరు. ఎప్పుడంటే అప్పుడు వదిలించుకోవటానికి చూస్తూ ఉంటారు. ఈ విషయం అర్థం కాకుండా వాళ్ళకి నచ్చినట్టుగా బతకాలి అన్న ఉద్దేశంతో వీళ్ళ ఇష్టాయిష్టాలన్నిటిని కూడా చంపేసుకొని ఇక చెప్పాలంటే వాళ్ళ కాలు కింద చెప్పులాగా మారిపోతూ ఉంటారండి. ఒకసారి ఇలా చేసే ముందు మీ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళని గుర్తు చేసుకోండి. వాళ్ళకు కూడా మీరంటే చాలా ఇష్టం. ఈ విషయం ఎప్పుడైనా తెలుసుకున్నారా? మీరు పలానా డ్రెస్ వేసుకుంటే ఇష్టం, అలా ఉంటే ఇష్టం, ఇలా ఉంటే ఇష్టం అని చెప్పేసి మీతో ఎన్నో సార్లు వాళ్ళ ఇష్టాలను పంచుకుని ఉంటారు. వాటికి ఎప్పుడైనా గౌరవం ఇచ్చారా? అట్లీస్ట్ ఒకసారైనా ఫాలో అయ్యారా? మీ ఇంట్లో ఎవరైనా అమ్మమ్మ గాని, పెద్దమ్మ గాని, ఇక ఎవరైనా ఉంటారు కదా, వాళ్ళు మిమ్మల్ని వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా చీర కట్టుకోమ్మా, లేదంటే పలానా డ్రెస్ వేసుకో నీకు బాగుంటది అబ్బాయిలైతే, అలా చెప్పినప్పుడు వాళ్ళ ఇష్టాన్ని గౌరవించి వాళ్ళకి తగినట్టుగా ఎప్పుడైనా రెడీ అయ్యారా? మరి అవతల వ్యక్తులు ఎవరో ఇప్పుడు వచ్చారు మీ లైఫ్లోకి. వాళ్ళు చెప్పగానే మిమ్మల్ని మీరు ఎలా మార్చేసుకుంటున్నారు? ఈ ఒక్క విషయం ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళు మీకు ఏమాత్రం విలువ ఇవ్వట్లేదు. ఎప్పుడు కావాలంటే అప్పుడు వదిలేసి వెళ్ళిపోవటానికి చూస్తూ ఉన్నారు. అట్లాంటి వాళ్ళకి ఎందుకు అంత విలువ ఇస్తున్నారు? మిమ్మల్ని మీరు 100% వాళ్ళ కోసం మార్చేసుకుంటున్నారు కదా. ఒక్క విషయం వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏదైనా సరే మీకోసం వాళ్ళని మారమని చూడండి, అడిగి చూడండి. ఒక్కసారి జస్ట్ ఎగ్జాంపుల్ అడిగి చూడండి. ఏమాత్రం మార్చుకోరు. నేనింతే, నేను ఇలానే ఉంటా, నేను ఎవరి కోసం మారను అని చెప్పి సమాధానం వస్తుందా లేదా అవతల నుంచి నాకు తెలియజేయండి. ఖచ్చితంగా ఇలానే ఉంటారండి. ఎందుకంటే వాళ్ళు మీకు ఎడిక్ట్ అవ్వట్ల. వాళ్ళు ఏది చేయాలో అది చేస్తున్నారు. వాళ్ళు ఎలా ఉండాలనుకుంటున్నారో అలా ఉంటున్నారు. మిమ్మల్ని ఎక్కడ ఉంచాలనుకుంటున్నారో అక్కడ ఉంచుతున్నారు. మీరే పాపం అమాయకంగా వాళ్ళకి ఎడిక్ట్ అయిపోయి వాళ్ళు లేకపోతే బతకలేము అని అనుకుంటున్నారు. మై డియర్ ఫ్రెండ్స్, మనం ఎవరు లేకపోయినా సరే బతకగలం. మన లైఫ్లో చాలా విషయాలు ఉన్నాయి సాధించడానికి. ఒక వ్యక్తికి ఎడిక్ట్ అయిపోయి వాటన్నిటిని కోల్పోయాము అనుకోండి, మన జీవితమే కోల్పోవలసి వస్తుంది. చాలా మంది అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఎవరో ఒకరి విషయంలో ఇలా అయిపోతూ ఉంటారు. పెళ్ళైన వాళ్ళు కూడా చాలా మంది ఎవరికో ఒకరికి ఎడిక్ట్ అయిపోయి వాళ్ళు పలకపోతే బతకలేకుండా అయిపోవటం ఇట్లా చేస్తూ ఉంటారు. మీ మీద ప్రేమ లేని వాళ్ళ మీద మీరు దయచేసి ప్రేమను పెంచుకోకండి. మిమ్మల్ని నిజంగా జెన్యున్ గా ఎవరైతే ఇష్టపడుతున్నారో అట్లాంటి వాళ్ళని మీరు ఇష్టపడండి. చాలా మంది ఉంటారు ప్రేమ లేక బాధపడిపోతూ ఉండేవాళ్ళు. అట్లాంటి వాళ్ళని ప్రేమించండి. చిన్న చిన్న సహాయాలు చేయండి ఎవరికైనా సరే. ఎవరో ఒక వ్యక్తి మిమ్మల్ని బాగా ఇబ్బంది పెడుతున్నారు, మీరు వాళ్ళకి ఎడిక్ట్ అయిపోయారు, వాళ్ళు లేకపోతే మీరు బతకలేమో అని అనుకుంటున్నారు, కానీ వాళ్ళు మీరు లేకపోతే హాయిగా బతికేస్తున్నారు. అటువంటప్పుడు మీరు అందులో నుంచి బయటికి రావాలి అనుకుంటారు, కానీ రాలేకపోతూ ఉన్నారు అనుకోండి. మీరు చేయాల్సింది ఏంటో తెలుసా? ఎదుటి వ్యక్తులకి చిన్న చిన్న సహాయాలు చేయటం. మీ సహాయాలు అవసరమైన వ్యక్తులు బయట చాలా మంది ఉన్నారండి. అక్కర్లేని వాళ్ళకి వెనకాల పడి సహాయం చేయటం కాదు, అవసరం నిజంగా ఎవరికైతే ఉంటుందో అట్లాంటి వాళ్ళకి సహాయం చేసి చూడండి. ఎవరైనా ఆకలితో ఉన్న వాళ్ళకి ఒకసారి అన్నం పెట్టి చూడండి. ఆ హ్యాపీనెస్ ఎంత బాగుంటుందో తెలుసా? అవతల వాళ్ళ కోసం మిమ్మల్ని 100% మార్చేసుకున్నారు కదా. మీ సంతోషం కోసం ఈ చిన్న చిన్న విషయాలని ఒకసారి మార్చుకొని చూడండి. అందులో ఉన్న గొప్పతనం ఏంటో మీకే అర్థమవుతుంది. మనమేమి మన ఆస్తులు నమ్మేసి ఎవరికి సహాయాలు చేయాల్సిన అవసరం లేదండి. నిజంగా ఎవరైతే కష్టంలో ఉంటారో అట్లాంటి వాళ్ళకి చిన్న చిన్న సహాయాలు చేస్తే చాలు. వాళ్ళు మంచి మనసుతో మనల్ని ఆశీర్వదిస్తారండి. అది చాలు మనకి. వాళ్ళు మన మీద ప్రేమను పెంచుకుంటారు. అది నిజమైన ప్రేమ. అంతేకాని మీరంటే ఇష్టం లేదు మొర్రో అంటూ మిమ్మల్ని అవాయిడ్ చేస్తూ, మిమ్మల్ని కట్ చేస్తూ, మిమ్మల్ని దూరం పెట్టేస్తూ, వాళ్ళ అవసరాలకు మాత్రం మీ దగ్గరకు వచ్చి పలుకుతూ, వాళ్ళ అవసరం తీరిపోయిన తర్వాత మళ్ళీ మీరంటే ఎవరో కూడా నాకు తెలియదని మొహం చాటేస్తూ, మీ ఫోన్స్ కూడా ఎత్తకుండా బ్లాక్ లిస్ట్ లో పెట్టేస్తూ, మీకు ఏమాత్రం గౌరవం లేకుండా, విలువ లేకుండా ఒక వస్తువుని చూసినట్టు మిమ్మల్ని చూస్తుంటే మీ రక్తం మరిగిపోవట్లేదండి? అట్లాంటి వ్యక్తుల కోసమా మనం వెళ్తున్నాం అని చెప్పేసి మీకు ఆలోచన కలగట్లేదా? మీకు విలువైన జీవితం ఉంది, దాన్ని మనం మనకిష్టం వచ్చినట్టుగా బతకచ్చు అని అనిపించట్లేదా? ఒక్కసారి మీరు తలుచుకుంటే అన్ని కూడా సరైపోతాయండి. మొత్తం సెట్ అయిపోద్ది. ఇలా ఆలోచించి చూడండి. మనమంటే ఇష్టం లేని వ్యక్తుల వెనకాల మనం ఎంత పరుగులు పెట్టినా సరే మనకి
కాళ్ళు నొప్పులు పుడతాయి, కానీ ఏమాత్రం ఉపయోగం ఉండదు. మన విలువ ఎవరైతే ఎరిగి నడుచుకుంటుంటారో అట్లాంటి వాళ్ళ వైపు మీరు ఒక్క అడుగు వేస్తే చాలు, వాళ్ళు మీ వైపు 100 అడుగులు వేసుకుంటూ వస్తారు. ఏదైనా గుడికి వెళ్ళటం, ప్రశాంతంగా భగవంతుని సన్నిధిలో గడపటం, మీ చేతనైనంత ఎవరికైనా ప్రసాదం పెట్టడం, ఇట్లాంటివన్నీ చేశారు అనుకోండి, మీకు మనసు ప్రశాంతంగా అయిపోతుంది. అప్పటికి కూడా మీరు ఆ వ్యక్తి నుంచి బయటపడలేకపోతున్నారు అని అంటే, మీ దగ్గరలో ఎవరైనా సైక్రాటిస్ట్ ఉంటే అట్లాంటి వాళ్ళని సంప్రదించి కూడా మీరు ఆ బాధలో నుంచి బయటపడొచ్చండి. ఇట్లాంటివి చేయటానికి నాకు చుట్టుపక్కల వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో అని దిగులు పడాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే మనం తప్పు చేయట్లేదు. తప్పు చేసే వాళ్ళే భయపడకుండా కాలర్ ఎగరేసుకొని, భుజాలు ఎగరేసుకొని హ్యాపీగా బయట సొసైటీలో తిరిగేస్తూ ఉన్నప్పుడు, ఏ తప్పు చేయని మీరు ఉత్తి పుణ్యానికి అవతలి వ్యక్తుల మాయలో పడిపోయి మిమ్మల్ని మీరు మర్చిపోయి మంచితనంతో తిరుగుతున్న మీరు ఎందుకు భయపడాలి? దేనికోసం భయపడాలి? ఒక్కసారి ఆలోచించండి. ఈ వీడియో మీద మీ అభిప్రాయాలని కామెంట్లో తెలియచేయండి. కొంతమంది లైఫ్లో చాలా కష్టపడి వ్యక్తుల వల్ల కానీ, పరిస్థితుల వల్ల కానీ చాలా కష్టాలను చూసిన వాళ్ళు లాగా ఉన్నారండి. కామెంట్స్ చూస్తుంటే అనిపిస్తుందన్నమాట నాకు అలాగా. మీ వీడియోస్ చూసిన తర్వాత చాలా ధైర్యం వస్తుందని అని చెప్తున్నారు, సంతోషంగా ఉంది. మనము ఎవరికి అడిక్ట్ అవ్వకూడదండి. మన జీవితాన్ని మనం సంపూర్ణంగా జీవించడం కోసం ఎడిక్ట్ అవ్వాలి. మనల్ని నమ్ముకొని ఉన్న వాళ్ళ కోసం మనం ఎడిక్ట్ అవ్వాలి. మన ప్రమేయం లేకుండా మనల్ని వదిలేసి వెళ్ళిపోయే వ్యక్తుల కోసం మనం ఏమాత్రమూ ఆలోచించాల్సిన అవసరం లేదు. అట్లాంటి వాళ్ళనందరినీ తీసి పక్కన పెట్టేసేయండి. మీకు ఎక్కడైతే విలువ దక్కుతుందో అక్కడ ఉండటానికి ప్రయత్నించండి. మీ విలువని మీరే దిగజార్చుకోకండి. మీకు చాలా ఎక్కువ విలువ ఉంది. అది మీకు విలువ ఎవరైతే ఇస్తారో వాళ్ళ దగ్గర మాత్రమే మీకు తెలుస్తుంది. మీ విలువని రోజు రోజుకి దిగజార్చే వాళ్ళ దగ్గర మీరు ఎంత వెతికినా సరే అది తెలియదు. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ యూస్ఫుల్ గా ఉంటుంది అని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ టైం మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్, జై హింద్.